హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2026 మార్చి నాటికి ప్రజెంట్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. సో ఈ వీడియోలో ఆ అపాయింట్మెంట్స్తో పాటు వాటి యొక్క స్టాటిక్ జీకే కూడా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం 1 నుండి 2 క్వశ్చన్లు అయితే ప్రతి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయండి. సో చూడండి, ఫస్ట్ ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ వి నారాయణన్ గారు. అయితే ఇస్రో యొక్క స్థాపన చూసుకుంటే 1969 ఆగస్టు 15వ తారీఖున దీనిని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. నెక్స్ట్, రెవెన్యూ సెక్రటరీ అండి. ప్రజెంట్ మన ఇండియా యొక్క రెవెన్యూ సెక్రటరీ వచ్చేసి శ్రీ అరవింద్ శ్రీవాస్తవ గారు. అయితే ఈ రెవెన్యూ సెక్రటరీ అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోనే అత్యంత కీలకమైన పదవిగా దీనిని భావించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, ఆర్బీఐ గురించి చూద్దామండి. ఆర్బీఐ యొక్క ప్రెసిడెంట్ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు. ఆర్బీఐ యొక్క స్థాపన చూసుకుంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖున స్థాపించారండి. దీనిని జాతీయం చేసిన సంవత్సరం ఏమో 1949లో దీనిని జాతీయం చేయడం జరిగింది. ఈ ఆర్బీఐని బ్యాంకర్ల బ్యాంకుగా పిలుస్తారు. ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. నెక్స్ట్, యూపీఎస్సీ చైర్మన్. యూపీఎస్సీ యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి అజయ్ కుమార్ గారండి. అయితే యూపీఎస్సీ యొక్క స్థాపన 1926 అక్టోబర్ 1వ తారీఖున దీనిని స్థాపించారు. అయితే ఈ యూపీఎస్సీ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి 315వ ఆర్టికల్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, రైల్వే బోర్డు గురించి చూద్దామండి. రైల్వే బోర్డు యొక్క చైర్మన్ వచ్చేసి సతీష్ కుమార్ గారు. నెక్స్ట్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి ఎస్ గోపాలకృష్ణన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూఢిల్లీలో ఉంటుంది. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1975లో దీనిని స్థాపించారు. నెక్స్ట్, ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట. ప్రజెంట్ ఎన్హెచ్ఆర్సి యొక్క చైర్మన్ వచ్చేసి వి రామ సుబ్రమణియన్. ఈ ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఇండియా యొక్క స్థాపన చూసుకుంటే 1993లో దీనిని స్థాపించారు. అయితే ఈ వి రామ సుబ్రమణియన్ గారు వచ్చేసి సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తిగా ఉన్నారు. నెక్స్ట్, నీతి ఆయోగ్ యొక్క ప్రజెంట్ వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ కే బేరీ గారండి. ఈ నీతి ఆయోగ్ యొక్క స్థాపన చూసుకుంటే 2015 జనవరి 1వ తారీఖున దీన్ని స్థాపించారు. అయితే దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. నెక్స్ట్, 16వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగారియా గారు. అయితే ఈ ఆర్థిక సంఘం ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీని సిఫార్సు చేస్తుంది ఈ ఆర్థిక సంఘం. నెక్స్ట్, సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రెసిడెంట్ వచ్చేసి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారండి. ఈ సివిసి యొక్క స్థాపన 1964లో జరిగింది. అయితే ఈ సివిసి యొక్క పని ఏమిటంటే ప్రభుత్వంలోని అవినీతిని అరికట్టే ప్రధాన సంస్థ ఈ సివిసి అన్నమాట. నెక్స్ట్, బీసీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. బీసీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అండి. ప్రజెంట్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి రాజేష్ నిర్వన్ గారు ప్రజెంట్ బీసీఏఎస్ యొక్క డైరెక్టర్. ఈ బీసీఏఎస్ యొక్క స్థాపన చూసుకుంటే 1978లో దీన్ని స్థాపించారు. అయితే ఇది చేసే పని వచ్చేసి విమానయాన భద్రతలను ఇది పర్యవేక్షిస్తుంది. విమానయాన భద్రతలను ఈ బీసీఏఎస్ పర్యవేక్షిస్తుంది. ఓకేనా. నెక్స్ట్, విఎస్ఎస్సి అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ ఏ రాజరాజన్. అయితే ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క స్థాపన చూసుకుంటే 1963 నవంబర్ 21వ తారీఖున దీనిని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి కేరళలోని తిరువనంతపురంలో ఉంటుందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అండి. దీని యొక్క స్థాపన 1928లో ఉంది. ప్రజెంట్ బీసీసీఐ యొక్క అధ్యక్షుడు వచ్చేసి మిథున్ మానస్ గారు ప్రజెంట్ బీసీసీఐ యొక్క చైర్మన్. అయితే బీసీసీఐ యొక్క కార్యదర్శి వచ్చేసి దేవజిత్ సైకియా గారు. అయితే బీసీసీఐ అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు వచ్చేసి మన బీసీసీఐ క్రికెట్ బోర్డు. నెక్స్ట్ చూసుకుంటే సిబిఎఫ్సి మరియు ట్రై. ఫస్ట్ మనం సిబిఎఫ్సి గురించి చూద్దామండి. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్
ఫిలిం సర్టిఫికేషన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అండి. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ప్రసూన్ జోషి గారు. అయితే ఈ సిబిఎఫ్సి యొక్క స్థాపన 1951లో జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబైలో ఉంటుంది. అయితే ఈ సిబిఎఫ్సినే మనం సెన్సార్ బోర్డుగా పిలుస్తాం. నెక్స్ట్ ట్రాయ్ గురించి చూద్దాం. ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. దీని యొక్క స్థాపన 1997లో జరిగింది. అయితే ప్రజెంట్ ఈ ట్రాయ్ యొక్క చైర్మన్ వచ్చేసి అనిల్ కుమార్ లాహోటీ గారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ పే కమిషన్ మరియు విద్యా సంస్థల గురించి చూద్దాం. ఇక్కడ మనం ప్రజెంట్ 8వ సెంట్రల్ పే కమిషన్ నడుస్తుంది కదా, సో దాని యొక్క చైర్మన్ వచ్చేసి రంజన ప్రకాష్ దేశాయ్ గారు. అయితే దీని యొక్క పని వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణ కోసం దీనిని ఈ 8వ పే కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఎంసి యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నేషనల్ మెడికల్ కమిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2020 సెప్టెంబర్ 25వ తారీఖున దీనిని స్థాపించారు. అయితే ఇది దేని స్థానంలో వచ్చిందంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎంసీఐ స్థానంలో ఇది 2020లో వచ్చిందండి. ఓకే, ప్రజెంట్ దీని యొక్క చైర్మన్ వచ్చేసి అభిజిత్ చంద్ర కాంతే. ఓకే, అభిజిత్ చంద్ర కాంతే గారు ప్రజెంట్ ఎన్ఎంసి యొక్క చైర్మన్. నెక్స్ట్ డిఆర్డిఓ, సిసిఐ మరియు ఎన్సిడబ్ల్యూ గురించి చూద్దాం. ఇక్కడ మనం డిఆర్డిఓ అంటే ఫుల్ ఫామ్ చూడండి. ముందుగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1958లో దీన్ని స్థాపించారు. అయితే ప్రజెంట్ ఈ డిఆర్డిఓ యొక్క చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్ గారు అండి. చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది ఇది. సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. ప్రజెంట్ సిసిఐ యొక్క చైర్మన్ వచ్చేసి రవనీత్ కౌర్ గారు. ఓకే, రవనీత్ కౌర్ గారు సిసిఐ యొక్క చైర్మన్. నెక్స్ట్ ఎన్సిడబ్ల్యూ చైర్మన్ చూడండి. ఎన్సిడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండి ఎన్సిడబ్ల్యూ. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1992లో దీనిని స్థాపించారండి. ప్రజెంట్ ఎన్సిడబ్ల్యూ యొక్క చైర్పర్సన్ వచ్చేసి విజయ కిషోర్ రాహత్కర్. విజయ కిషోర్ రాహత్కర్ అండి. చాలాసార్లు రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సిబిఐసి యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క స్థాపన 1964లో జరిగింది. అయితే ప్రజెంట్ ఈ సిబిఐసి యొక్క చైర్మన్ వచ్చేసి వివేక్ చతుర్వేది గారు. నెక్స్ట్ ఉదయ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి ఫుల్ ఫామ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. దీని యొక్క స్థాపన 2009లో జరిగింది. దీని యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి నీలకంఠ మిశ్రా గారు. అయితే ఆధార్ కార్డును ఎవరు జారీ చేస్తారయ్యా అంటే ఈ ఉదయ్ అనే ఆధార్ కార్డును జారీ చేయడం జరుగుతుందండి. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సెబీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క స్థాపన 1987లో జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై. అయితే ప్రజెంట్ సెబీ యొక్క చైర్మన్ వచ్చేసి తుహిన్ కాంతా పాండే గారు. తుహిన్ కాంతా పాండే అండి. ఓకే, తుహిన్ కాంతా పాండే. నెక్స్ట్ చూడండి ఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి సోనాలి మిశ్రా గారు. ఆర్పిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. దీని యొక్క స్థాపన 1872లో జరిగింది. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్. సిఆర్పిఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండి. దీని యొక్క స్థాపన 1939లో జరిగింది. ప్రజెంట్ ఈ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. నెక్స్ట్ ఎన్సిసి యొక్క ఫుల్ ఫామ్ చూడండి. నేషనల్ క్యాడెట్ కార్ప్స్. దీని యొక్క స్థాపన 1948లో జరిగిందండి. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ అయిన వీరేంద్ర వాట్స్ గారు. నెక్స్ట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క స్థాపన 1978లో జరిగింది. అయితే దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి పరమేష్ శివమణి గారు. అయితే ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క బాధ్యత ఏమిటంటే సముద్ర తీర రక్షణ చేయడం దీని యొక్క బాధ్యత. నెక్స్ట్ ఎన్డీఆర్ఎఫ్. దీని యొక్క ఫుల్ ఫామ్
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండి. ఇది స్థాపించిందేమో 2006లో. అయితే ప్రజెంట్ ఎన్డీఆర్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి పీయూష్ ఆనంద్ గారు. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ అండి. చాలాసార్లు ఇది క్వశ్చన్ రావడం జరిగింది. ప్రజెంట్ అస్సాం రైఫిల్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ అయిన వికాస్ లకేరా గారు. దీని యొక్క స్థాపన 1835లో దీనిని స్థాపించారు. అయితే మన ఇండియాలో అత్యంత పురాతనమైన ఫోర్స్ ఏదని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. సో మన ఇండియాలో అత్యంత పురాతనమైన ఫోర్స్ వచ్చేసి ఈ అస్సాం రైఫిల్స్ అండి. మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో ఇదే అండి టాప్ 30కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.